నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ వెల్లడి. గుణదల రైల్వే స్టేషన్ను శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేస్తున్నామన్న డిఆర్ఎం. గుణదల రైల్వే స్టేషన్పై రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టీకరణ. మద్య నిషేధం అమలు చేసి ఓట్లు అడుగుతున్నానని అక్క చెల్లెమ్మలకు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పారంటూ టీడీపీ నేత పోంట ఉమామహేశ్వరరావు ఎద్దేవా. నాసిరకం మద్యం సరఫరా చేసి వేలాది కుటుంబాల్లో చీకట్లు నింపారని ఆగ్రహం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పారదర్శక పాలన సాగిస్తున్నారని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అఖండ విజయం సాధిస్తుందని ధీమా. నగరంలో రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహణ. దేశానికి చేటు తెచ్చే ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందాలు చేసుకోవద్దని రైతు కార్మిక సంఘాల నేతల డిమాండ్. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ఎస్కలేటర్లు, అప్రోచ్ రోడ్లు, ఆధునిక టాయిలెట్లు, దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గుణదల రైల్వే స్టేషన్ ను శాటిలైట్ స్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నామని, రైల్వే స్టేషన్ పై రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా గుణదల్లో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ డివిజన్ లో 21 స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మొదటి విడతలో 11 స్టేషన్లో పనులు చేస్తున్నామని వివరించారు. నగరం మధ్యలో వెళ్తున్న రైల్వే ట్రాక్ విజయవాడను 2 భాగాలుగా విడగొట్టిందని తెలిపారు. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లడం కష్టంగా మారిన క్రమంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఎస్కలేటర్లు, అప్రోచ్ రోడ్, ఆధునిక టాయిలెట్లు, దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గుణదల రైల్వే స్టేషన్ ను శాటిలైట్ స్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నామని, రైల్వే స్టేషన్ పై రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డివిజన్లో 25 అండర్ పాస్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 9,138 కోట్లు కేటాయించారని తెలిపారు. విజయవాడ విశాఖపట్నం మార్గంలో 3-4 లైన్ల నిర్మాణం విడతల వారీగా పూర్తవుతుందని వివరించారు. మద్య నిషేధం అమలు చేసి ఓట్లు అడుగుతానని అక్క చెల్లెమ్మలకు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తెప్పారంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. నాసిరకం మద్యం సరఫరా చేసి వేలాది కుటుంబాల్లో చీకట్లు నింపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ సింగ్ నగర్లోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విలేకరులతో మాట్లాడారు. మద్య నిషేధమని, వాటి ధరలు 3 రెట్లు పెంచారని మండిపడ్డారు. నాసిరకం మద్యం అమ్మి దాని ద్వారా సమకూరిన 1,00,000 కోట్ల ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు తరలించారని ఆరోపించారు. మిగతా వైకాపా నాయకులు 1,000 కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు. నాసిరకం మద్యం తాగిన 35 లక్షల మంది ఆరోగ్యాలు దెబ్బతిని
ఆసుపత్రులు పాలయ్యారని, ఇందులో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని, బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు సమాధానం చెబుతారు? బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ఆయన ప్రశ్నించారు. మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాల మత్తుతో యువత నిర్వీర్యమవుతుందని వాపోయారు. అత్యాచారాలు, నేరాలు భారీగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయని వివరించారు. 15 ఏళ్ల పాటు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి జగన్ 40,000 కోట్లు అప్పు తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో 4 లక్షల బెల్ట్ షాపులు పెట్టించి ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. డిజిటల్ పేమెంట్లు ఎందుకు అనుమతించడం లేదని, అవినీతి కోసమే నగదు లావాదేవీలు చేస్తున్నామని దుయ్యబట్టారు. మద్యం అక్రమ వ్యాపారం మొత్తం జగన్, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డిల సిండికేట్ ద్వారానే జరుగుతుందని ఆరోపించారు. మహిళల మాంగళ్యాలు నిలవాలంటే జగన్ పోవాలని, చంద్రన్న రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఇవన్నీ ఆలోచించి తెదేపా, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలన సాగిస్తున్నారని, మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కోరారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండలరావు నేతలతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ప్రజలతో మమేకమై వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పార్టీకి అండగా నిలుస్తామంటూ చెబుతున్నారన్నారు. రైల్వే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పలువురు వెల్లంపల్లి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తాను రైల్వే అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. పేద ప్రజల సొంత ఇంటి కల సాకారం చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇస్తే రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు కోర్టుల ద్వారా అడ్డుకున్నారని వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల సొంత ఇంటి కల సాకారం చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇస్తే రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు కోర్టుల ద్వారా అడ్డుకున్నారని వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను అడ్డుకున్న చంద్రబాబు, టీడీపీ నేతలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ప్రజాధనాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. అమరావతి స్థలాలు చట్ట ప్రకారమే పేద ప్రజలకు ఇచ్చారని తెలిపారు. దేశానికి చేటు తెచ్చే ఒప్పందాలను ప్రపంచ వాణిజ్య సంస్థతో చేసుకోవద్దని రైతు, కార్మిక సంఘాల నేతలు మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవి ప్రజలు, రైతులు, కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. గతంలో ఘాట్ ఒప్పందం దుష్ప్రభావాలను ప్రజలు చవిచూశారని గుర్తు చేశారు. నగరంలోని పాత బస్టాండ్ నుంచి లెనిన్ కూడలి వరకు రైతు, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎంపీ వడ్డే శోభనాధీశ్వరరావు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లెనిన్ కూడలిలో నాయకులు మాట్లాడారు. వ్యవసాయ రంగం, పరిశ్రమలు ప్రపంచ వాణిజ్య సంస్థతో చేసే ఒప్పందం తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. గతంలో ఘాట్ ఒప్పందం దుష్ప్రభావాలను ప్రజలు చవిచూశారని గుర్తు చేశారు. బహుళజాతి సంస్థలకు, స్వదేశీ కార్పొరేటర్లకు మేలు చేసే అనేక అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయని చెప్పారు. వీటి వల్ల దేశీయ ఉత్పత్తులు మార్కెటింగ్ పూర్తిగా దెబ్బతింటుందని, స్వదేశీ పరిశ్రమలు పూర్తిగా మూతపడతాయని హెచ్చరించారు. ప్రపంచంలో అనేక దేశాలు ఇలాంటి ఒప్పందాలకు గురై నష్టపోయిన అంశాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయా దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. భాజపా ఇప్పటికే రైతులు, కార్మికులు, ప్రజానీకం నష్టం చేసే అనేక విధానాలు అమలు చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు వై కేశవరావు, దడాల సుబ్బారావు, కార్మిక సంఘాల నాయకులు ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఎం సాంబశివరావు, ఆంజనేయులు, కె దుర్గారావు, ఈవి నారాయణ, కె రామకృష్ణ, కె సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక, రైతు సమన్వయ సంఘాల సమితి ఈ రెండింటి ఆధ్వర్యంలో అంటే దాదాపు 10 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లు, 550 రైతు సంఘాలు ఈ అందరూ కలిసి సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందుకు ఈ ఆందోళన కార్యక్రమం అంటే నిన్న 13వ తారీఖున నరేంద్ర మోడీ, అమిత్ షాల ఆదేశం మేరకు హర్యానా పోలీసులు అక్కడికి వచ్చినటువంటి రైతులపైన కాల్పులు జరిపి పంజాబ్కు సంబంధించినటువంటి శుభకరణ్ సింగ్ అనేటువంటి ఒక రైతును తీవ్రంగా గాయపరిచి చంపేశారు. ఆ ఘటనలో ఇంకా అనేక మంది 10ల సంఖ్యలో రైతులకు కళ్ళు పోయినాయి, కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, అంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రైతాంగాన్ని ఢిల్లీకి పోనీయకుండా వాళ్ళ యొక్క సమస్యలను ప్రభుత్వం దగ్గర, సంబంధిత అధికారుల దగ్గర
మాట్లాడనీయకుండా చేసేటువంటి ఒక నిరంకుశ వైఖరిలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. దానికి నిరసనగా నిన్న 23 జరిగినటువంటి బ్లాక్ డే, దానికి కొనసాగింపుగా ఇవాళ ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఇక రెండవది, ఈ రోజు నుంచి రేపు 28 వరకు దోహాలో ప్రపంచ వాణిజ్య మండలి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇది మరో కిరాతకం. గతంలో ప్రపంచ వాణిజ్య మండలితో భారతదేశం చేసుకున్న ఒప్పందం వల్ల ఇవాళటికి భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రైతు పంటలకు గిట్టుబాటు ధర లేదు, కనీస మద్దతు ధర లేదు. నరేంద్ర మోడీ ప్రకటించారో అది ప్రకటిస్తాము, ఇస్తాము, మేము చేసిన చట్టాలను ఎన్నిక తీసుకుంటామని చెప్పాడు. అది తీసుకోకపోగా అది అడిగేటువంటి రైతులపైన కాల్పులు జరిపి చంపేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కేంద్ర కార్మిక సంఘాలు ఈరోజు మోదీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తమ నిరసనని బైక్ ర్యాలీల ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు, ట్రాక్టర్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. కార్పొరేట్లకి రైతాంగాన్ని బానిసలుగా మార్చేటువంటి పద్ధతిలో వ్యవసాయ బిజినెస్ 16 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ని ఈరోజు మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడతా ఉంది, అంబానీ అదానీ చేతిలో పెడతా ఉంది. భారతదేశ రైతాంగం కోరుతుంది ఏంటి? తమ పంటలకే గిట్టుబాటు ధర చట్టం చేయమని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయకూడదని చెప్తా ఉన్నారు. అలాగే పెట్టుబడి వ్యయం మీద ఒక 50% కల్పించి గిట్టుబాటు ధర ఇమ్మని కోరుతా ఉన్నారు. అలాగే రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 4 లేబర్ కోడ్స్ కార్మికుల్ని కట్టుబాన్సులుగా మార్చేటువంటి పద్ధతిలో 4 లేబర్ కోడ్స్ మోడీ ప్రభుత్వం తెచ్చింది. వాటన్నింటినీ కూడా నిలిపేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. కానీ మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ ఉడిగం చేస్తూ 146 కోట్ల మంది ప్రధాని కాదు, నేను కేవలం అంబానీ అదానీ ప్రధాని అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం ఈ విధానాలు మార్చుకోవాలి, లేకపోతే నిన్ను మార్చేటువంటి పద్ధతిలో రేపు 2024లో ప్రజలంతా కూడా ఓట్లేసి నిన్ను ఓడిస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలి, రైతాంగ హామీలు అనేటువంటి అమలు చేయాలి. ఢిల్లీలో 5 రైతులను ఇప్పటికే ప్రభుత్వం పట్టణ పెట్టుకుంది, వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయాలి. గతంలో పోరాటంలో 750 మంది రైతులు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకి అండగా ప్రభుత్వాలు నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందించడమే లక్ష్యంగా పనిచేయడమే తమ ధ్యేయమని వైఎస్ఆర్సీపీ మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు అన్నారు. మైలవరంలో ప్రతి ఒక్కరూ తనని ఆదరిస్తున్నారని, అందుకు ముఖ్యమంత్రి జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మైలవరంలో ఈసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం ఎదురుబీడం గ్రామ పంచాయతీలో గల పోరాట పర్వనగర్లో వైఎస్ఆర్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమవుతూ పర్యటన కొనసాగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే వారు తనపై చూపించే అభిమానం, ఆత్మీయత, వారి కుటుంబంలో మనిషిగా తనను ఆదరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమపై నమ్మకం ఉంచి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను నియమించిన జగనన్నకు తన ఊపిరి ఉన్నంత వరకు ఆయనకు రుణపడి ఉంటానని వారికి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అక్క చెల్లెలు వారి సొంత తమ్ముళ్ల, అన్నలా ఆదరించి హారతులు ఇస్తుంటే ఇంతటి అభిమానాన్ని పొందే అదృష్టం తనకు దక్కిందంటే అది ఆ జగనన్న పుణ్యమే అని చెప్పాలన్నారు. తనకు ఇచ్చే ప్రతి హారతి, ప్రతి ఆశీర్వాదం ప్రజల నుండి పొందే అభిమానం, ఆప్యాయత తన జగనన్నకే సొంతమని చెప్పారు. గడపకు కదిలే కందుకూరు దళపతి, ప్రజల దుర్గతి కలివేసిన అధిపతి, ఆజ్ఞతో మన వద్దకొచ్చే ఈ ప్రజాపతి. మానుగుంట మహిధరన్న స్వాగతమయ్యా, జగనన్న ఆశయాల స్వరమ నీకు స్వాగతం. మా ప్రతి గడపకు చేరిన జగనన్న సంక్షేమం, జగనన్నతో చెప్పువేమో అంతా క్షేమం. తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగనన్నతో చెప్పుమా ఈ సంతోషం.
జనక్షేమం ముఖ్యమనే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం మా దరిద్రం మా దుర్భరం పరివేసిన నాయకత్వం నాయకత్వం రత్న నాయకత్వం నవరత్న పథకాలతో మా దేవుడయ్యినాడు ఎడుగూరి సంధింటి జగన్మోహనుడు మా ఇంటి బిడ్డ వలె మమ్మేలుతున్నాడు మానుకుంట మహిళనే ఈ సేవకుడు చేస్తున్నారు ప్రమాణం మళ్ళీ మీకే ఓటేస్తా అటు సూర్యుడు ఇటు పొడిచిన మీ పాలన జగనన్నతో చెప్పు మేము అన్నా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగనన్న జయం దుర్గా అంటూ దుర్గమ్మను కీర్తిస్తూ ప్రఖ్యాత సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణ్ శర్మ శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతవధనం ను ప్రారంభించారు. తెలుగు వారి సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించే అవధానంలో డాక్టర్ మాడుగుల నాగఫణ్ శర్మ తెలుగు భాష మాధుర్యాన్ని చాటి చెప్పారు. ప్రతి పదంలోనూ తెలుగు ఔన్నత్యాన్ని వివరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రంలో 5 రోజుల పాటు కొనసాగే శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతవధనం ప్రారంభమైంది. తొలుత 30 మంది పృచ్ఛకులతో దత్తపదిని ప్రారంభించి ఆ తరువాత సమస్య పూరణం, వర్ణాలు, ఆసువులు, స్వరపది, మీ స్వరానికి నా పాట తదితర అవధాన ఘట్టాలను నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వరుల వైభవాన్ని చాటుతూ సాగిన అవధానం ఆద్యంతం ప్రేక్షకులను తన్మయులను చేసింది. రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సాహితీవేత్తలు పృచ్ఛకులుగా సంధించిన అంశాలకు అవధానిగా నాగఫణి శర్మ ధారణితో దీటుగా బదులిచ్చి ఆకట్టుకున్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, డాక్టర్ కె సౌజన్యలక్ష్మి, మా శర్మ, పివి జ్యోతి, సింగం లక్ష్మీనారాయణ, డాక్టర్ శామనపూడి వెంకటేశ్వరరావు వంటి సాహితీవేత్తలు అలరించారు. స్వరపదిలో భాగంగా సంగీత కళాకారుడు పోపూరి గౌరీనాథ్ ఆధ్వర్యంలో సంగీత కళాకారులు అడిగిన స్వరాలకు సైతం నాగఫణి శర్మ అవధాన ప్రక్రియలో బదులిచ్చి మెప్పించారు. కార్యక్రమంలో దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన చైర్మన్ గారు, అలాగే మన దేవాదాయ శాఖ మాజీ గురువులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేయడం, అమ్మ ఏ రకంగా మనం కొలిసినా మనకి అమ్మ ఆశీస్సులు ఉండే విధంగా విజయవాడ నగర అభివృద్ధి కాకుండా ప్రజలు జీవన విధానం ప్రశాంతంగా ఉండే విధంగా అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలి. అలాగే ఇంకా ఎన్నో అమ్మకి ఇలాంటి ఒక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఇంకా మున్ముందు ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు జరిగే విధంగా అమ్మ ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటూ నాకే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మొరలు ఆలింపవే ఆయన ఎన్ని రకాలుగా ఆపన్న శరణ్య అన్నీ అన్నాడు. అక్కడ అన్ని పిలుపులు పిలిచాడు, ఎన్ని పిలవాలో అన్ని పిలిచాడు. పోతన గారు అలా పిలిపించాడు గజేంద్రుడి చేత. అంటే వ్యాసుల వారు పిలిచినవే ఇంకా అందంగా తీసుకొచ్చాడు పోతన తెలుగులో. ఈ పూర్ణంలో చమత్కారాన్ని, వేదాంత రహస్యాన్ని మల్లా ప్రగడ వారు మనకి సంక్షిప్తంగా వినిపిస్తారు. చెప్పండి చెప్పండి. అయిన తర్వాత వినిపిస్తారు. అయిపోయింది కదా, రెండు పాదాలు అయిపోయింది, రెండు అయినవి. పన్నగశాయివో వరద భక్త శరణ్య శరణ్య గమ్యమా, నిన్నలు దాటెలే గడవనీయకు నేటిని రేపటాశవై. అది అవధాని వ్యాకరణము, ఛందస్సు, భాష మాత్రమే అయిపోయింది. నా ప్రాణములు ఇక్కడ విలవిలలాడుతుంటే నువ్వు పడుకున్నావా? పన్నగశాయి ఓ వరద భక్త శరణ్య శరణ్య గమ్యమా. ఇవి శరణ్య గణ్యమా, ఇవేమి ఊహించి అనుకుని వేసినవని నేను అనుకోవటం లేదు. ఎప్పుడు నా మాటల్లో మీరు గమనించవచ్చు కూడా,
పద్యం బాగా వచ్చింది అంటాను కానీ బాగా చెప్పాను అనేది ఉండదు ఎప్పుడు. ఎందుకంటే అది చెప్పటం నేను కాదని నాకైతే సుస్పష్టంగా అమ్మవారి ఎరుక ఇస్తూ ఉంటుంది. నువ్వు ఊరికే కూర్చోబెట్టానురా, కూర్చో అక్కడ జాగ్రత్తగా కూర్చో అంతే, నేను కూర్చోబెట్టాను కదా కూర్చో నువ్వు. ఇదే వచ్చింది కాదు, వస్తే చెప్పింది. అదే వస్తే చెప్పింది. అందుకనే నీవు నాతో పలికిస్తేనే, అది అంతే జాగ్రత్త, అది ఎప్పుడైనా అంతే. నీవు నాతో పలికిస్తేనే, నీవు నాకై పలుకిస్తేనే, అదే జరుగుతూ ఉంటుంది. పన్నగ సాయి అనడం నాకు ఆయన చెప్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది, పన్నగ సాయి అని ఎంత సరిగ్గా వచ్చింది ఇక్కడ పదము అని. కిం స్వపిషి మంత్రశాస్త్రంలో అదే చెప్తాడు, నువ్వు పడుకున్నావేమి, కిం స్వపిషి, నాకు ఆపద వస్తే నువ్వు పడుకుంటావా తల్లి, లే అని. ఉత్తిష్ట. ఈ నెల 28న తలపెట్టిన శ్రీ వారాహి సహిత శతచండీ కదలి యాగంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు వారాహి సేనా కమిటీ మెంబర్ ఈశ్వర్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ లో కొన్ని ఇబ్బందులు, ఎన్నికల సమయం, కొన్ని పర్మిషన్లు లేట్ అవటం లాంటి కారణాల వల్ల ఈ యాగాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. యాగాన్ని నిర్ణయించే తేదీని కమిటీ సభ్యులతో చర్చించి మరికొన్ని రోజుల్లో తెలియజేస్తామని చెప్పారు. ఇప్పటికే యాగానికి సంబంధించిన టికెట్లు తీసుకున్న భక్తుల సొమ్ము వెనక్కి ఇవ్వటం జరుగుతుందని వివరించారు. యాగం వాయిదా వేయటం వల్ల తాము కూడా పూర్తిగా చింతిస్తున్నామని, త్వరలోనే ఒక తేదీని ప్రకటించి యాగాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భక్తులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాయలసేన ఈశ్వర్ అంటారు. వారాహి సేన కమిటీలో కన్వీనర్గా ఉన్నాను. మీకు ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టుగా ఫిబ్రవరి 29, మార్చి 1, 2 కదలి యాగాన్ని చేయాలని సంకల్పంతో మా గురుదేవుల ఆజ్ఞ ప్రకారం నిర్ణయించుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాలు, అంటే ట్రస్ట్లో కొన్ని లొసుగులు, అంటే తేడాలు, బ్యాంక్ అకౌంట్లో కానీ ట్రస్ట్ అకౌంట్లో కానీ కొన్ని కారణాల వల్ల దాతలు ముందుకు రాకపోవటం ఒకటి, నెక్స్ట్ ఎలక్షన్స్ వేడెక్కటం ఒకటి, 3 ఎగ్జామ్స్ టైము. భక్తులు కొందరు మా పిల్లలకి ఎగ్జామ్స్ మేము హాజరు కాలేమని చెప్పటం, అదీను కాకుండా మేము బెంజి సర్కిల్ దగ్గర నుంచి తాడిగడప వరకు శోభయాత్ర చేయాలనుకున్నాం. దానికి సంబంధించి గ్రౌండ్కి సంబంధించి కొన్ని పర్మిషన్లు రాలేదు. అంటే ఎలక్షన్స్ టైం అనో మరి ఏంటో మాకు తెలియదు. అవన్నీ మేము ఆలోచించి మా గురుదేవులు గారితో సంప్రదిస్తే కొన్నాళ్ళు వాయిదా వేయండి అన్నారు. రద్దు అయితే చేయట్లేదండి, మ్యాక్సిమం ఇతని షార్ట్ టైంలోనే మళ్ళీ మీ డేట్లు ప్రకటించి ఈ వారాహి మాత యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తామని మీ ద్వారా భక్తులకు దాతలకు తెలియజేస్తున్నాను. నా పేరు ఈశ్వర్ అండి, కోరుమామిళ్ళ ఈశ్వరు, రాయలసేన ఈశ్వర్ అంటారు. వారాహి సేన ట్రస్ట్ కన్వీనర్ అండి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రజాకూటమి అధ్యక్షుడు బొమ్మసాని ముత్యాలరావు తెలిపారు. ఆయన ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు అట్టడుగు వర్గాలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో కలిసి గెలుపే లక్ష్యంగా పోటీ చేసి విజయం సాధిస్తామని పేర్కొన్నారు. ప్రతి వర్గం కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని రాజ్యకాంక్షతోటి, ఆకాంక్షతోటి ఎన్నికల బరిలోకి వస్తున్నారు. స్వయం స్వతహాగా అన్ని వర్గాల వారు ఎన్నికల్లో పోటీ చేయాలనేది, అసెంబ్లీలో గలం విప్పాలనేది, ఆ సమస్యల పరిష్కారము, ప్రజా సమస్యల యొక్క పరిష్కారము ఒక చర్చ జరగట్లేదనేది తీవ్ర అసంతృప్తితోటి అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. మాకున్న పార్టీలు అన్నీ కూడా గత 30 సంవత్సరాల నుంచి విడివిడిగా పోటీ చేస్తున్న పార్టీలే. ప్రజా పార్టీ కానీ, జనతాదళ బీబీకే కానీ, రాజ్యాధికార పార్టీ కానీ, భారతదేశం కానీ, ఇవన్నీ కూడా 2-3 రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నారు. ఇట్లా ఇక 4-5 పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు అన్నీ కలిసి కూడా ఈసారి ప్రజాకూటమి అనే ఒక వేదిక మీద ఎన్నికల పద్ధతితో పోటీ చేయడానికి ఒక వేదిక తయారు చేశారు. ఈ విధంగా అటు తెలంగాణ, ఇటు వచ్చి ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మొత్తం 6 రాష్ట్రాల్లో పోటీ చేయడానికి ఈ ఎన్నికల బరిలోకి ఈ పార్టీ వచ్చింది. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి పోటీ చేయడానికి అసెంబ్లీకి, అదేవిధంగా 25 లోక్సభలకు పోటీ చేయడానికి అన్నిటికీ లిస్టు తయారైంది. ఆ లిస్టులో వివరాలు కూడా ఉన్నాయి. నేనైతే గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేస్తున్నాను. ఈ చిన్న మురళి గారు, ఈయన ప్రజా పార్టీ,
ఈయన బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మంజుల సుబ్బరాయుడు గారు ఈ నంద్యాల నుంచి పోటీ చేస్తున్నారు. నారగోని గారు రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు. నితీష్ గౌడ గారు అటు వచ్చేసి కాకినాడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ లోకల్గా ఉన్నటువంటి వేరంకి అయ్యబాబు గారు మచిలీపట్నం నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో ఈ పార్టీలో ఉన్న ముఖ్యమైన 15 మంది నాయకులు కూడాను 15 లోక్సభల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీలు కూడాను అన్ని అసెంబ్లీ స్థానాలకి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసేశారు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎన్నికల లోపల బహుముఖ పోటీ ఉంది కాబట్టి బహుముఖ పోటీ లోపల అన్ని రాజకీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుంది. విశేషించి ముస్లిం, నాయుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాల యొక్క ప్రాధాన్యత కూడా బాగా పెరుగుతుంది. చిన్న చిన్న రాజకీయ పార్టీలకు ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ఈ ఓటు 1000-2000 ఓట్ల మధ్య ఒక 5%, 2% ఓట్ల మధ్య గెలుపు కీలకమైనటువంటి విషయంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు కూడా ఎన్నికల బరిలోకి వచ్చారు. అదే క్రమం లోపల మేము కూడా ఈ ఎన్నికల బరిలోకి రావడం జరిగిందనమాట. రానున్న శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాలలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు డిమాండ్ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా మాలల రాజకీయ భవిష్యత్ దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాల మహాసభ, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో మాలల ఐక్యత కార్యాచరణలో భాగంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా మాలల రాజకీయ భవిష్యత్ దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు దళితులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మాలలకే సీట్లు కేటాయించాలి. మాలలను నిర్లక్ష్యం చేసిన రాజకీయ పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం. రాష్ట్రంలో అన్ని కులాల కంటే మాలలే అధిక సంఖ్యలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని అణిచివేయాలని చూసే ఏ పార్టీనైనా రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని వెంకట్రావు పేర్కొన్నారు. మార్చి 3న బాపట్లలో మాలల సింహగర్జన సభ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సందర్భంగా సభ గోడపత్రులను దళిత నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ఫ్రాంచైజ్, దళిత సంఘాల నేతలు పిల్లి సురేంద్ర, దాసరి రంగనాథ్, చేతల శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇది మాల మహాసభ, మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం 3వ తేదీన బాపట్లలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల సింహగర్జన జరుగుతుంది. దానితో పాటు ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు మాలల్ని అణిచివేయాలనే కుట్రతోటే సీట్ల పంపిణీ చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపుగా ఉన్న జనాభాలో మేము 1,00,00,000 మంది పైగా సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్గా మాలలు ఉన్నాం. మా ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి కానీ, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళిద్దరూ కూడా మా ఓట్లయితే వేయించుకుంటున్నారు. కానీ ఇప్పుడు రాజకీయంగా మాల ఎమ్మెల్యే ప్రతినిధులు అసెంబ్లీలో, పార్లమెంట్లో లేకుండా చేయాలనే కుట్ర ఈరోజు జరుగుతూ ఉంది మా మీద. నిన్నగాక మన చంద్రబాబు నాయుడు సీట్లు పంపిణీ ప్రకటిస్తే అందులో 11 సీట్లు మాదిగలకి ప్రకటించాడు. దీనివల్ల అంటే మాలల అత్యధిక ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో కూడా కోనసీమ లాంటి నియోజకవర్గాలు, కోనసీమ జిల్లాలో ఉన్న పి గన్నవరంలో 80% ఎస్సీ పాపులేషన్లో మాలస్ ఉన్నారు. అక్కడ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారు. అట్లాగే చింతలపూడి, వెస్ట్ గోదావరి చింతలపూడి కూడా మాలలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం అది, అక్కడ కూడా అంతే ఇచ్చారు. ఇక్కడ కృష్ణా జిల్లాకు వచ్చేసరికి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే పామరుతో సహా తిరువూరు, నందిగామ మాదిగలు ఎక్కువ ఉన్నారు, అక్కడ ఇస్తున్నారు గతంలో. పామరు కూడా ఇప్పుడు మాదిగల సామాజిక వర్గానికి కేటాయించటం అంటే ఈ జిల్లాలో మరి మాల ఓటర్లు, మాల ప్రజలు ఇప్పుడు మాకు ఒక అసెంబ్లీలో కూడా మాల ఎమ్మెల్యే లేకుండా పోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఏంటంటే చైతన్యవంతమైన కులాన్ని దళితుల పక్షాన దాడులు జరిగినప్పుడు, ఎస్టీల మీద దాడులు జరిగినప్పుడు, లేదు మా బడ్జెట్ ఎలకేషన్లో అవకతవకలు జరిగినప్పుడు, మా సప్లా నిధులు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 60,000 కోట్లకు పైగా పక్కదారి పట్టించి అమ్మఒడి పేరుతోటి, చేయూత పేరుతోటి మిగతా సామాజిక వర్గాలన్నిటికొని కూడా
ఈ అమ్మఒడి డబ్బులే పంచడం జరిగింది, సప్లా నిధులు పంచడం జరిగింది. వైఎస్ఆర్సీపీ గెలుపు అభివృద్ధి సంక్షేమానికి చోటు అని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. 30వ డివిజన్ రామకృష్ణాపురంలో కార్పొరేటర్ బి జానారెడ్డి వెల్లంపల్లి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గెలుపు ఖాయమని, వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ వెల్లడి. గుణదల రైల్వే స్టేషన్ను శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేస్తున్నామన్న డిఆర్ఎం. గుణదల రైల్వే స్టేషన్పై రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టీకరణ. మద్య నిషేధం అమలు చేసి ఓట్లు అడుగుతున్నానని అక్క చెల్లెమ్మలకు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పారంటూ టీడీపీ నేత పోంట ఉమామహేశ్వరరావు ఎద్దేవా. నాసిరకం మద్యం సరఫరా చేసి వేలాది కుటుంబాల్లో చీకట్లు నింపారని ఆగ్రహం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పారదర్శక పాలన సాగిస్తున్నారని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అఖండ విజయం సాధిస్తుందని ధీమా. నగరంలో రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహణ. దేశానికి చేటు తెచ్చే ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందాలు చేసుకోవద్దని రైతు కార్మిక సంఘాల నేతల డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.